గుంటూరు నుంచి మచిలీపట్నం పోయే పాసింజర్ విజయవాడ ప్లాట్ఫారం మీద ఆగింది. ప్రయాణికులు ఒక్కరొక్కరే దిగసాగారు. కొన్ని క్షణాల్లోనే రైలు బండిలో చాలా వరకు ఖాళీ అయిపోయింది. అప్పటి వరకు ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్న ప్రయాణికులు హడావుడిగా బండి ఎక్కసాగారు. నేను మాత్రం ఓసారి ప్లాట్ఫారం అంతా తిరిగాను. కానీ నా కళ్లకు కావలసిన దృశ్యం కనిపించలేదు. వెతుకుతున్న మనిషి అగుపించలేదు. వాచి చూసుకున్నాను. 5:30 దాటింది. బండి బందరుకు బయలుదేరడానికి టైం ఉందని గ్రహించి శ్రద్ధగా ప్రతి కంపార్ట్మెంట్ను చూసుకుంటూ బయలుదేరాను. కానీ నా ఆశ ఫలించలేదు. కావలసిన వారు కనిపించలేదు. ప్రతిరోజు గతి తప్పని గ్రహంలా ఈ బండిలోనే తిరిగే వ్యక్తి ఈరోజు కనిపించకపోయేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. కళ్ళు అలసిపోయాయి. కాళ్ళు నీరసించాయి. అలానే సిమెంట్ బెంచి మీద కూర్చుండిపోయాను రైలు బయలుదేరే వరకు. దేవదూతలా తెల్లటి దుస్తుల్లో నిగనిగలాడుతూ గార్డు పచ్చజెండా ఊపుతున్నాడు. గబగబా నేను అందుబాటులో ఉన్న కంపార్ట్మెంట్లో ఎక్కాను. సత్యనారాయణపురం స్టేషన్ వచ్చే వరకు లోపల కంపార్ట్మెంట్లన్నీ తిరిగాను కావలసిన వ్యక్తి కోసం. హఠాత్తుగా ఓ కంపార్ట్మెంట్లో ఊపించిన దృశ్యాన్ని చూసి ఆనందపడ్డాను. 2 బెంచీల మధ్య ఓ ఎత్తుపాటి అట్టపెట్టెను పెట్టి దానిమీద టవల్ పరిచి చతుర్ముఖ పారాయణానికి సిద్ధమవుతున్న ఋషులు కనిపించారు నాకు. తప్పకుండా నేను వెతుకుతున్న వ్యక్తి ఆ పరిసరాల్లో ఉండి తీరాలన్నది నా గట్టి నమ్మకం. చుట్టుప్రక్కల చూస్తూ వాళ్ళను సమీపించాను. నా రాకను గమనించిన శర్మ, "ఏం గురువుగారు, మీ పార్వతి ఇంకా కనపడలేదనుకుంటాను" అన్నాడు. నన్ను తిరిగి నీరసం ఆవహించింది. నిస్సత్తువుగా సీట్లో కూర్చుండిపోయాను. పార్వతిని కలుసుకోవాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాను నేను. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తనలో దాచుకున్న శుభవార్తను పార్వతికి చెప్పాలని ఉవ్విళ్ళూరుతుంది నా మనస్సు. పార్వతి భుజం మీద చేయి వేసి చురుకుగా కదలాడే ఆ కళ్లల్లోకి చూస్తూ ఈ శుభవార్తను చెప్పాలని, శుభవార్త కలిగించే మధుర భావనలు, సంతృప్తి, సంతోషం పార్వతి కళ్లల్లో ప్రతిబింబించగా తనివితీరా చూస్తుండిపోవాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ పార్వతి రాకపోవడంతో నేను పూర్తిగా నిరుత్సాహపడిపోయాను. కొన్ని విచిత్ర పరిస్థితులలో పరిచయం ఏర్పడింది నాకు పార్వతితో. ఇంకా ఆ రోజు కళ్ల ముందు మెదులుతూనే ఉంది. "సారీ మాస్టారు, ఆ సీటు ఖాళీ చేయండి" అన్న కంఠం వినిపించగానే ఆశ్చర్యంగా తలెత్తి చూశాను. దాదాపు 6 అడుగుల పొడవున్న విగ్రహం, తెల్లటి పైజామా, తెల్లటి లాల్చీ, ఎర్రటి శరీరఛాయ, మంచులో తడిసి నిగనిగలాడుతున్న మల్లెమొగ్గలా ఉన్నాడు అతను. అతనే నేను ముద్దుగా పిలుచుకునే పార్వతి. అతని పేరు పార్వతీ ప్రసాద్. భుజం మీద ఉన్న తుండు మనిషిని కృంగదీసే బాధ్యతలా బరువుగా ఉంది కాబోలు. వెంటనే తీసి నా ఎదురుగా ఉన్న ఖాళీ బెంచి మీద పరిచాడు. "ఆ విండో దగ్గర సింగిల్ సీట్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోండి" అన్నాడు. వెంటనే లేచి వెళ్ళి అతను చూపించిన సీట్లో కూర్చున్నాను. నా మనసులో కుమ్మరి పురుగులా తొలుస్తున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అతన్ని అడిగాను, "అక్కడెందుకు కూర్చోవద్దన్నారు" అని. "ఈ అసౌకర్యానికి మన్నించాలి సార్, మా ఫ్రెండ్సు వచ్చే స్టేషన్లో ఎక్కుతారు" అన్నాడు. "వాళ్ళ కోసం మీరిలా రిజర్వ్ చేయడం వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కదా" అన్నాను నేను. "అఫ్కోర్స్, కానీ తప్పనిసరి సార్. వాళ్ళ కోసం సీట్లు రిజర్వ్ చేయటం నా కర్తవ్యం, బాధ్యత కూడాను. ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించుకోవడంలో తప్పులేదనుకుంటాను" అన్నాడు. విండోలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. "ఎక్కడి వరకు వెళ్ళాలి సార్?" అడిగాడు అతను. "మచిలీపట్నం" అన్నాను ముక్తసరిగా. "రోజు ఇందులోనే ప్రయాణం చేస్తున్నారా?" అని అడిగాడు. "ఇదే మొదటి రోజు." "హార్టీ వెల్కమ్ టు యూ. మీరెందులో పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చా?" నేను చేసే ఉద్యోగం సంగతి చెప్పాను. "అయితే సీజన్ టికెట్ మీద రోజు మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారన్నమాట" అన్నాడు. అవునన్నట్లు తలూపాను. సత్యనారాయణపురం స్టేషన్లో రైలాగింది. అతను విండోలోంచి తల బయటకు పెట్టి చేతురుమాలు ఊపుతున్నాడు. లంచ్ బాక్సులను చేతపుచ్చుకుని వచ్చిన 4 మనుషులు అతను రిజర్వ్ చేసిన స్థలాన్ని ఆక్రమించి పేకాట మొదలుపెట్టారు. నేను కిటికీలోంచి శూన్యంలోకి చూస్తుండిపోయాను. రైలు వేగాన్ని పుంజుకుని పరుగులు తీస్తుంది. అలా పరిచయమైన పార్వతీప్రసాద్ కాలక్రమేణా మంచి స్నేహితుడయ్యాడు. దాదాపు ప్రతిరోజు పలకరించేవాడు. ఎన్నో నెలలుగా అతనితో నాకు పరిచయం ఏర్పడింది. కానీ అతని వ్యక్తిగత విషయాలను గురించి ఎప్పుడూ అడగలేదు. పేకాట మీద అతనికంత మక్కువ, ఆసక్తి కలగడానికి కారణం కూడా తెలుసుకోవాలనిపించింది. ఓ సెలవు రోజున అతను ఒంటరిగా నాకు రైల్లో కనిపించాడు. నేనే సంభాషణ మొదలుపెట్టాను. "ఇంతకాలం నేను అడగలేదు, నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావు?" అన్నాను. ఆ ప్రశ్న వేయగానే అతని ముఖం నలిగిపోయిన పేకముక్కలా మారింది.
కళ్లలో దైన్యం తొంగి చూసింది. నేను ఏ ఆఫీసులోనూ ఉద్యోగం చేయటం లేదు సార్ అన్నాడు మెల్లగా. మరి రోజు ఈ ట్రైన్లో ఎందుకు ప్రయాణం చేస్తున్నావు అడిగాను. ఉద్యోగరీత్యానే. ఆశ్చర్యపోయాను. మరి ఏ ఆఫీసులోనూ ఉద్యోగం చేయటం లేదన్నావుగా? అవును సార్, నేను ఆఫీసులో చేయటం లేదు, కానీ నేను పనిచేసేది ఈ రైల్లోనే సమాధానం చెప్పాడు. అతను జోక్ చేస్తున్నాడనిపించింది. ఏం ఉద్యోగం అన్నాను ఎగతాళిగా. పేకాట. మళ్ళీ ఆశ్చర్యపోయాను నేను. మీరే కాదు మాస్టారు, నా విషయం తెలియగానే అందరూ ఇలాగే ఆశ్చర్యపోతారు. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాసు తప్పాను. పూర్తి చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఒక ప్రక్క ఇంటి బాధ్యత, మరో ప్రక్క ఈ ఉద్యోగ బాధ్యత అవకాశం ఇవ్వడం లేదు సార్. ఎందుకని? అవును సార్, మాది పెద్ద కుటుంబం. మా నాన్న బట్టల కొట్లో గుమ్మస్తా. మా అమ్మ జబ్బుతో మంచంలో ఉంది. 10th తప్పి ఇంట్లో కూర్చున్న ఓ అక్కయ్య, ఎలిమెంటరీ స్కూల్తో చదువు ఆపేసిన ఓ చెల్లాయి, అలాంటే ఏమిటో తెలియని 2 తమ్ముళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. మా నాన్న సంపాదించే సంపాదనతో మా ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అందుచేతనే ఈ ఉద్యోగాన్ని చేపట్టాల్సి వచ్చింది సార్ ఎంతో తేలికగా అన్నాడు. నీ ఉద్దేశంలో ఇది కూడా ఉద్యోగమేనా? తప్పకుండా సార్. మీకు తెలియదేమో కానీ మా నాన్నకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. కనీసం రోజుకు 2-3 జాక్పాట్స్ కొట్టడం ఖాయం. డబ్బులు బాగానే వస్తాయి. చెప్పుకోకూడదు కానీ నాది గోల్డెన్ హ్యాండ్ సార్ అంటూ తన చేతిని తనే ముద్దు పెట్టుకున్నాడు. అతని ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపోయాను. మరి మీ నాన్నకి ఈ విషయం తెలుసా? తెలియవచ్చు, తెలియకపోవచ్చు. విజయవాడలో ఏదో జాబ్ చేస్తున్నానని చెప్తూ వస్తున్నాను ఇంతకాలం. కానీ నిజాన్ని ఎంతో కాలం దాయలేం సార్. నిజం తెలిసినా ప్రమాదం లేదనుకోండి. మా నాన్నకు తెలిసినా తెలియనట్లే ప్రవర్తిస్తాడు. రాత్రి అయ్యేసరికి ఎంతో కొంత ఆయన చేతిలో పెడితే చాలు. మరి విజయవాడ వచ్చి సాయంత్రం దాకా ఏం చేస్తావు? అలా అలా తిరిగి ఏ మ్యాట్నీనో చూసి మళ్ళీ సాయంత్రం బండెక్కి ఉద్యోగులతో పేకాట ఆడతాను. అతని పరిస్థితిని తలుచుకుని నాకు జాలి కలిగింది. పేకాటతో సంసారాన్ని పోషిస్తున్నాడా? ఇలా చేయడం నీకు అవమానంగా లేదా? ఎందుకు సార్, చాలా గర్వంగా ఉంది కూడా. బహుశా మీకు తెలిసి ఉండదు, పేకాటలో జోకర్గాడికి వ్యక్తిగతంగా విలువ లేదు. ముక్కల మధ్య ఉంటే వాడికున్న విలువను అంచనా కట్టలేనంతగా ఉంటుంది. ఒక్కోసారి ఆట గెలిచిన జోకర్గాడు వేస్ట్ కార్డ్ అవుతాడు. ఏకాంతంగా ఉన్న జోకర్గాడికి పేకాటలో గుర్తింపు లేనట్లుగా ఈ సంపాదనే లేకపోతే మా ఇంట్లో నా ఉనికిని గమనించేవారే ఉండరు. రోజు రూపాయలు కట్ట మా నాన్న చేతిలో పడవేస్తేనే నాకు వ్యక్తిత్వం వస్తుంది, గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్, జోకర్కి నాకు పోలిక లేదంటారా? నాకు ఏం చెప్పాలో తెలియక, ఆ పేకాట పరిభాష నాకు అర్థం కాదు కానీ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని లేదా అని అడిగాను. నాకు ఉద్యోగం ఎవరిస్తారు మాస్టారు? ఎవరైనా ఇస్తే చేస్తావా? తప్పకుండా చేస్తాను సార్ అన్నాడు. నేను చేతిలో ఉన్న డైరీలోంచి ఓ కాగితాన్ని తీసి సంతకం చేయమన్నాను. ఏమిటి సార్ ఇది అన్నాడు. మా ఆఫీసులో వేకెన్సీ ఒకటి రాబోతుంది, అప్లికేషన్ మీద సంతకం పెట్టు. నీ అదృష్టం బాగుంటే ఉద్యోగం రావచ్చు అన్నాను పేపర్ అందిస్తూ. థ్యాంక్ యూ సార్ అని సంతకం పెట్టి ఇచ్చాడు. మాస్టారు అంటూ శర్మ నా భుజం తట్టేసరికి వర్తమానంలోకి వచ్చాను. పార్వతి గురించి ఆలోచనలు ఆగిపోయాయి. పార్వతి లేని లోటు ఈరోజు కనిపిస్తూనే ఉంది కదండి అన్నాడు శర్మ. అవునండి అన్నాను. గుడివాడ వచ్చేసింది, మేము దిగిపోతున్నాం అనే శర్మ వెళ్ళిపోయాడు. 15 రోజుల పాటు ప్రివిలేజ్ లీవ్ వాడుకుని తిరిగి డ్యూటీలో చేరడానికి వెళుతున్న నాకు గుడివాడ స్టేషన్లో శర్మ కనిపించాడు. నువ్వు ఒక్కడివే వస్తున్నావు, మిగతా ఫ్రెండ్స్ ఎక్కడా అని అడిగాను. ఎవరికి వారు వేర్వేరు కంపార్ట్మెంట్లు ఎక్కారు సార్ అన్నాడు దిగులుగా. అందరూ కలిసి పేకాట ఆడుకునేవాళ్లుగా అన్నాను. శర్మ మాట్లాడలేదు. ఏం జరిగింది శర్మ ఆత్రంగా అడిగాను. మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదండి. పేకాట మానేశాం. ఎందుచేత? పార్వతి రావటం లేదనా? పార్వతీ ప్రసాద్కి ఎప్పటికీ రాలేడండి విచారంగా అన్నాడు శర్మ. నా గుండె ఆగిపోయినట్లయింది. మనసంతా శూన్యమైపోయింది. నవనాడులు కృంగిపోయాయి. అలానే సీట్లో కూర్చుండిపోయాను. మీకు ఈ వార్త ఎంత షాకును కలిగిస్తుందో నాకు తెలుసు మాస్టారు. మీకే కాదు, వారం రోజుల నుంచి మేము ఈ విషాదాన్ని అనుభవిస్తున్నాం. రోజుకోసారైనా పార్వతి మా కళ్ల ముందు మెదులుతున్నాడు. అందుకే పేకాట మానేశాం అన్నాడు శర్మ విచారంగా. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఆత్రంగా అడిగాను. కొన్ని రోజులుగా ఒంట్లో బాగా లేదట. రెస్ట్ తీసుకోకుండా కళ్ళు తిరుగుతున్నా లెక్క చేయక స్టేషన్కి వచ్చాడట. ఎవరో ముసలమ్మ పట్టాలు దాటపోవడం చూసి ఎదురుగా వస్తున్న గూడ్స్ బండి బారి నుంచి ఆమెను తప్పించడానికి ప్రయత్నించాడు. ముసలమ్మ ప్రాణాలను రక్షించగలిగాడు కానీ తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
శర్మ ఆ సంఘటనను చెబుతుంటే నా శరీరం వణికిపోయింది. పార్వతి రూపం కళ్ల ముందు మెదిలింది. మా అందరికంటే మీకే అతి సన్నిహితంగా ఉండేవాడతను. పేరు పార్వతీ ప్రసాద్ అయినా మీరు ముద్దుగా పార్వతి అని పిలుస్తుంటే ఎంతో పరవశించిపోయేవాడు పాపం. అతన్ని మర్చిపోవడం చాలా కష్టం సార్ అన్నాడు. నేను మర్చిపోయినా ఇది మర్చిపోనివ్వదు శర్మ అంటూ జేబులోంచి కవర్ తీసి అతనికి అందించాను. అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నాడు శర్మ ఆశ్చర్యంగా. అవును శర్మ, పార్వతికి నచ్చజెప్పి అప్లై చేయించాను. మా మేనేజర్కి చెప్పి అటెండర్ పోస్టుకు పార్వతిని రికమెండ్ చేయించాను. వారం క్రితమే ఈ పోస్టింగ్ ఆర్డర్ నా అడ్రస్కు వచ్చింది. ఈ శుభవార్తను అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ అప్పటినుంచి అతను కలవలేదు. పూర్ ఫెలో, అతనికి అదృష్టం లేదండి అంటూ శర్మ ఆర్డర్ కాగితాన్ని నా చేతికిచ్చాడు. నా చేతిలోని కాగితం గాలికి విండో నుంచి బయటకు ఎగిరిపోయింది.